guys, welcome to my channel. Today's our recipe is royal fry. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ చాప్డ్, జీలకర్ర, చాప్డ్ చిల్లీస్, లవంగా, కొరియాండర్, ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్. ఫస్ట్ మనము ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. చిల్లీ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, అది బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కొంచెం సేపు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉంటుంది ఇంకొంచెం గోల్డిష్ కలర్లో రావాలన్నమాట ఆనియన్స్. అంతలోపల మీరు ఫ్రాన్స్ని కడిగి పెట్టుకొని ఉప్పు కారం వేస్తున్నాం అన్నమాట మేము. అదిగోండి, ఇవి గోల్డిష్ కలర్లో వచ్చిన తర్వాత గోల్డిష్ కలర్ వచ్చేస్తుంది. మనం తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి వేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, వేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. ఫ్రై అయినాయి అన్నమాట. కొబ్బరి పేస్ట్ 2 స్పూన్స్ టర్మరిక్ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. మేము రాక్ సాల్ట్ వేసుకున్నాం, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని, టమాటోస్ కూడా వేద్దాం, చిల్లీస్, గార్లిక్ మొత్తం. ఇప్పుడు మనం టమాటోస్ వేసేసుకుందాం. టమాటా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది లేకపోతే. బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఫ్రాన్స్ వేసుకోవాలి. ఫ్రాన్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రాన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి మనం.
ఫ్రై లోపల మనం వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. మనం కారం వేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. మిక్స్ చేసుకోవాలన్నమాట, మాడిపోతుందేమో. 2 స్పూన్స్ కారం వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా ఇప్పుడు వేసి ఫ్రై అవుతుంది. తర్వాత వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ మేము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అది వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మనం వేసేసుకుందాం వాటర్. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ పెట్టేసి కవర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా బబుల్స్ వచ్చేటట్టు ఉండాలి. బబుల్స్ అంటే మనకి తెలుస్తుంది అనమాట గ్రేవీ బాయిల్ అవుతుందని. ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు మనకి బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ అలా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మసాలాస్ ఇప్పుడైనా వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఫ్రాన్స్ ఇలా బాయిల్ అయినాయి అన్నమాట, అంటే ఉడికాయి. కావాలంటే మనం టేస్ట్ చేసుకోవచ్చు కూడా. గ్రేవీ ఇదిగోండి ఇట్లా వచ్చేసింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ అవర్ రెసిపీ ఈజ్ రొయ్యల ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ చాప్డ్, జీలకర్ర, చాప్డ్ చిల్లీస్, లవంగా, కొరియాండర్, ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్. ఫస్ట్ మనము ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. చిల్లీ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కొంచెం సేపు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డిష్ కలర్లో రావాలన్నమాట ఆనియన్స్. అంతలోపు మీరు ఫ్రాన్స్ని కడిగి పెట్టుకొని ఉప్పు కారం వేసుకున్నాం అన్నమాట మేము. అదిగోండి, ఇవి గోల్డిష్ కలర్లో వచ్చిన తర్వాత గోల్డిష్ కలర్ వచ్చేస్తుంది. మనం తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం.
ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి వేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, వేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. ఫ్రై అయినాయి అన్నమాట. కొబ్బరి పేస్ట్ 2 స్పూన్స్ టర్మరిక్ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. మేము రాక్ సాల్ట్ వేసుకున్నాం, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని, టమాటోస్ కూడా వేద్దాం. చిల్లీస్, గార్లిక్ మొత్తం. ఇప్పుడు మనం టమాటోస్ వేసేస్తున్నాం. టమాటా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది లేకపోతే. బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఫ్రాన్స్ వేసుకోవాలి. ఫ్రాన్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రాన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి మనం. ఆ ఫ్రై లోపల మనం వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. మనం కారం వేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. మిక్స్ చేసుకోవాలన్నమాట, మాడిపోతుందేమో. టూ స్పూన్స్ కారం వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా ఇప్పుడు వేసి ఫ్రై అవుతుంది. తర్వాత వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ మేము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అది వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మనం వేసేసుకుందాం వాటర్. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ పెట్టేసి కవర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా బబుల్స్ వచ్చేటట్టు ఉండాలి. బబుల్స్ అంటే మనకి తెలుస్తుందన్నమాట గ్రేవీ బాయిల్ అవుతుందని. ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు మనకి బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం మసాలా, ఇంగ్రీడియంట్స్ అలా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మసాలాస్ ఇప్పుడైనా వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఫ్రాన్స్ ఇలా బాయిల్ అయినాయి అన్నమాట, అంటే ఉడికాయి. కావాలంటే మనం టేస్ట్ చేసుకోవచ్చు కూడా. గ్రేవీ ఇదిగోండి ఇట్లా వచ్చేసింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ అవర్ రెసిపీ ఈజ్ రొయ్యలు ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ చాప్డ్, జీలకర్ర, చాప్డ్ చిల్లీస్, లవంగా,
కొరియాండర్, ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్. ఫస్ట్ మనము ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. చిల్లీ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కొంచెం సేపు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డిష్ కలర్లో రావాలన్నమాట ఆనియన్స్. అంతలోపు మీరు ఫ్రాన్స్ని కడిగి పెట్టుకొని ఉప్పు కారం వేసుకుంటాం అన్నమాట. మేము అదిగోండి, ఇవి గోల్డిష్ కలర్లో వచ్చిన తర్వాత గోల్డిష్ కలర్ వచ్చేస్తుంది. మనం తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి వేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, వేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. ఫ్రై అయినాయి అన్నమాట. టూ స్పూన్స్ టర్మరిక్ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. మేము రాక్ సాల్ట్ వేసుకున్నాం, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని, టమాటోస్ కూడా వేద్దాం. చిల్లీ, గార్లిక్ మొత్తం. ఇప్పుడు మనం టమాటోస్ వేసేసుకుందాం. టమాటా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది లేకపోతే. బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఫ్రాన్స్ వేసుకోవాలి. ఫ్రాన్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రాన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి మనం. ఆ ఫ్రై లోపల మనం వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. మనం
కారం వేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. మిక్స్ చేసుకోవాలన్నమాట, మాడిపోతుందన్నమాట. టూ స్పూన్స్ కారం వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా ఇప్పుడు వేసి ఫ్రై అవుతుంది. తర్వాత వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ మేము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అది వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మనం వేసేసుకుందాం వాటర్. అది బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ పెట్టేసి కవర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా బబుల్స్ వచ్చేటట్టు ఉండాలి. బబుల్స్ అంటే మనకి తెలుస్తుందన్నమాట గ్రేవీ బాయిల్ అవుతుందని. ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు మనకి బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం మసాలా, ఇంగ్రీడియంట్స్ అలా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మసాలాస్ ఇప్పుడైనా వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఫ్రాన్స్ ఇలా బాయిల్ అయినాయి అన్నమాట, అంటే ఉడికాయి. కావాలంటే మనం టేస్ట్ చేసుకోవచ్చు కూడా. గ్రేవీ ఇదిగోండి ఇట్లా వచ్చేసింది. మన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవటమే. మన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకున్నాం. మన వీడియో ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా గంట కొట్టడం మర్చిపోకండి.